సామెతల గ్రంథము, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు చదువుకుందాం. నా కుమారుడా, నా ఉపదేశమును మరవకుము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా కైకొనుము. అవి దీర్ఘాయువును, సుఖజీవముతో గడిచిన సంవత్సరములను, శాంతిని నీకు కలుగు చేయును. దయను సత్యమును ఎన్నడను నిన్ను విడిచి పోనీకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొను. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొను. అప్పుడు నీకు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీకు దయ పొంది మంచివాడవని అనిపించుకొను. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారులకు ఒప్పుకొను. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయును కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను గణపరచుము. అప్పుడు నీ పొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును. నీ గానులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొర్లి పారును. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపులకు విసుగవద్దు. తండ్రి తనకిష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించే వారిని గద్దించును. జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండిని సంపాదించుట కంటే జ్ఞానము సంపాదించుట మేలు. అభివృద్ధి సంపాదించుట కంటే జ్ఞాన లాభము నొందుట మేలు. పగడముల కంటే అది ప్రియమైనది. నీ ఇష్ట వస్తువులన్నీ దానితో సమానములు కావు. దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధనగణతులను ఉన్నవి. దాని మార్గములు రమ్యమైన మార్గములు, దాని త్రోవలన్నీ క్షేమకరములు. దాన్ని అవలంబించు వారికి అది జీవవృక్షము. దాన్ని పట్టుకున్న వారందరూ ధన్యులు. జ్ఞానము వలన యెహోవా భూమిని స్థాపించెను, వివేచన వలన ఆయన ఆకాశమును విశాలపరిచెను. ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవాహములు ప్రవహించుచున్నవి. మేఘముల నుండి మంచు బిందువులు కురియుచున్నవి. నా కుమారుడా, లెస్సైన జ్ఞానమును వివేచనను భద్రము చేసుకొను. వాటిని కన్నుల ఎదుట తొలగిపోనీయకము. అవి నీకు జీవముగాను, నీ మెడకు అలంకారముగాను ఉండును. అప్పుడు నీవు నీ మార్గమును నీవు సురక్షితముగా నడిచెదవు. నీ పాదము ఎప్పుడునూ త్రొట్టిల్లదు. దేవుడు ఈ వాక్యమును బట్టి మనం చూసినట్లయితే 23వ వచనం వరకు మనం చదువుకున్నాం. ఈ వాక్య భాగంలో చూడండి, నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. చూడండి, దేవుడు చాలా చక్కగా నా కుమారుడా అని పిలుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, కుమారుడా అని ఎంత చక్కగా సంబోధిస్తూ ఉన్నాడో ఆయన మాటలను మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన మాటలలో కోపము లేదు, ఆయన మాటలలో ద్వేషము లేదు, ఆయన మాటలలో విసుగుదనము లేదు. ఆయన మాటలు ఎలాంటి మాటలు అంటే నా కుమారుడా, నా కుమారుడా, ఎంత మృదువైన మాటలు. చూడండి, ఎలాంటి మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారంటే చూడండి, ఆయన మాటలలో ఆ ప్రేమను చూడండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. చూడండి, ఎందుకంటే ఆయన ఉపదేశమును మనం మరిచినట్లయితే, ఆయన ఉపదేశం మనము మరిచినట్లయితే మరిస్తే ఏమవుతాము? చూడండి, ఎందుకంటే మరవద్దని ఎందుకంటున్నాడంటే మరిస్తే ఏమవుతామంటే అంటే మనము మరిచిపోతే ఆయన మాటలను మరిచిపోతే, ఆయనను మనం మరిచిపోతే ఏమవుతుందంటే చూడండి, దాని వలన మనకి నష్టం ఉందని, కష్టం ఉందని, ఇబ్బంది ఉందని, శ్రమ ఉందని చూడండి. ఎందుకంటే ఆయన మాటలలో ఉన్న మాధుర్యము నా ఉపదేశమును మరవద్దు. నా ఉపదేశాన్ని నీవు మరవకుండా ఉంటే చూడండి, ఏం చేస్తాడు ఆయన?
మనల్ని ఆయన మరవకుండా ఉంటాడు. మనల్ని ఆయన మరవకుండా ఉంటాడు. కనుక చూడండి ఇంకొక మాట, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. చూడండి హృదయపూర్వకముగా అంటే చూడండి మన హృదయంలో ద్వేషము కానీ, కపటము కానీ, వంచన కానీ, చూడండి ఇంకా అసూయ కానీ, గిట్టనతనము కానీ, వారమనితనము కానీ ఇవన్నీ కూడా లేకుండా ఉండాలని, లేకుండా ఉండాలని. హృదయంలో చూడండి ఏ దుర్బుద్ధి, ఏ దురాలోచన, ఏ విధానంలో కూడా చూడండి మన హృదయంలో అనేవి ఉండకోకుండా ఉండాలి. హృదయపూర్వకంగా మనము చూడండి ఏం చేయాలని చెప్తున్నాడు? నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా, హృదయమంతటితో. అంటే ఏదైనా చూడండి హృదయము నిండిన దాన్ని బట్టి చూడండి నోరు మాట్లాడుతుందంట. హృదయం నిండిన అంటే నోరు మాట్లాడుతుందంట. హృదయంలో ఏది ఉంటే అదే నోటి ద్వారా వస్తుందంట. హృదయం ఏది ఉంటే అదే నోటి ద్వారా వస్తుందంట. కనుక హృదయం అనేది చూడండి, హృదయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. హృదయంతో ఏది నింపుకున్నావో చూడండి, మనము మట్టి కుండలు తీసుకొస్తే చూడండి ఒక కుండలో మంచినీళ్ళు పోస్తాం. అది కొంతకాలం వాడిన తర్వాత అది కానీ ఎక్కువగా నీరు చూడండి కారిపోతే, అది ఎక్కువగా నీళ్లు వెలిసిపోతూ ఉంటే మనం ఏం చేస్తామంటే దాన్ని పక్కన పెట్టి ఏం చేస్తామంటే దాంట్లో కుడితి నీళ్లు పోస్తాం. ఒకప్పుడు దాన్ని మంచినీళ్ళకి వాడిన కొండే, కానీ దాన్ని ఎక్కువ కాలం వాడే మంచినీళ్ళకి. కానీ దాన్ని ఎక్కువ కాలం వాడిన తర్వాత ఎక్కువగా నీళ్లు చూడండి ఎలిసిపోతా ఉందని, నీళ్ళు ఎక్కువగా పోతా ఉన్నాయి అని చెప్పి దానికి కుడితి కొండగా వాడడానికి దాన్ని ప్రారంభించాం. కొండ ఒకటే కానీ కొన్నిసార్లు చూడండి మరలా అది చూడండి పగిలిపోయి అది కొంచెం కానీ అది చిట్లిపోయి ఎక్కడైనా కుడితి కూడా కారిపోతుంది అనుకోండి, దాన్ని ఏం చేస్తామంటే దాన్ని చక్కగా మరలా దాన్ని పగలగొట్టి దాన్ని మంగళంగా వాడేవాడు. దాంట్లో ఎండుమిరగాయలు వేపుకొనడానికి కానీ కుడితి దాన్ని ఏమి మనం వాడము. కానీ చూడండి ఏదైనా కుండ పగిలిపోతే చూడండి దాన్ని చూడండి ఈ పని నిమిత్తం వాడేవాడు. పాత్ర ఒకటే కానీ ఉపయోగించే సందర్భాలు వేరువేరుగా ఉన్నాయి. కనుక చూడండి ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొన్నప్పుడు చూడండి ఎలా ఉంటుందంటే మనల్ని కూడా ఆయన ఎంతగానో చూడండి మనమంటే ఇష్టం ఉంటుంది, మనమంటే మక్కువ ఉంటుంది, మనమంటే ప్రీతి ఉంటుంది, మనమంటే ప్రేమ ఉంటుంది, మనమంటే దయ ఉంటుంది, మనమంటే వాత్సల్యం ఉంటుంది, మనమంటే చూడండి ఎందుకంటే హృదయపూర్వకంగా ఆజ్ఞలను గైపడుతున్నాము కాబట్టి మన ప్రార్థన ఆయన సన్నిధికి ఎలా వెళుతుందంటే ధూపము వలె ఆయన సన్నిధికి వెళతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి దేవుడు చెబుతున్న మాటలను బట్టి మనము మన పట్ల ఎంత ప్రేమ ఉందో, ఎంత ప్రేమ ఉంటే ఆయన మనకి ఇలాంటి చక్కటి మాటలు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ దినాలలో